యువతికాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. మరి 3 వారాలుగా గత 2 వారాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీరు విన్నారు. ఎవరి గురించి విన్నారు? పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం కూడా ఒక అంశం గురించి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు విన్నారు. ఈరోజు కూడా అదే టాపిక్, కాకపోతే వేరే వేరే పాయింట్లు ఉంటాయి, వేరే వేరే వివరం ఉంటుంది. అంటే పోయిన వారం విన్నది ఈరోజు వినరు, అంతకుముందు ఆదివారం విన్నది ఈరోజు వినరు. కాకపోతే అంశం అదే, కాకపోతే వివరణ వేరే. సో పరమగీతములు 2వ అధ్యాయము, పరమగీతములు 2వ అధ్యాయం మనం 3వ వచనాన్ని ధ్యానం చేస్తా వస్తున్నాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. రైట్. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను కనుక మనము చూస్తే, ఈ యొక్క అధ్యాయములో ఎవరి గురించి ఈ విషయాలు రాయబడ్డాయి, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. కారణం ఇవన్నీ నేను ఆల్రెడీ వివరించడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఇంకా లోతుగా ఇంకా మరికొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. మరి వాక్యానికి వెళ్ళే ముందు ఒక్కసారి రివిజన్. జల్దరు వృక్షము అంటే ఏ వృక్షం అని మీరు విన్నారు? యాపిల్ చెట్టు అని విన్నారు. రైట్. రెండోది, ఈ యొక్క అంశాలలో ప్రియుడు అంటే ఎవరి గురించి మనం విన్నాము? ప్రియుడు అంటే ఎవరు? సొలొమోను గురించి మనం విన్నాం. ప్రియురాలు అనగా ఎవరి గురించి విన్నాం? మనము షూలమ్మితి గురించి మనం విన్నాం. అయితే ఈ ప్రియుడు అనేటువంటి ఈ వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు అని. ఈ ప్రియురాలు అంటే షూలమ్మితి ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యముగా ఉన్నది అని ఈ విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు మనము మరి వింటూ వచ్చాము, దేవుని యొక్క వాక్యాలను ధ్యానిస్తూ మనము వచ్చాము. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరికొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ ఈ జల్దరు వృక్షము అనేది ఎక్కడుందంట? జల్దరు వృక్షం అనేది ఎక్కడుందంట? అడవిలో ఉన్నది అని వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అయితే ఈ జల్దరు వృక్షము అనేది అడవిలో ఉండడం ఏంటి? ఇది కూడా పోయిన వారం నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఏంటంటే తోట అయితే ఒక తోటమాలు ఉంటాడు అని, దానికి తగినటువంటి నీరు కానీ ఎరువు కానీ పెట్టడం జరుగుతుంది అని మనందరికీ తెలుసు. అదే అడవిలో అయితే ఏ తోటమాలి ఉండడు, ఎవరు ఎరువు వేరు, తర్వాత నీళ్ళు పోయిరు, ఏమీ ఉండవు. ఇక్కడ తోటలో అయితే ప్రతీది కూడా క్రమంగా ఉంటుంది, అడవిలో అయితే అసలు ఆ క్రమం అనేదే ఉండదు. ఈ విషయాలన్నీ నేను మీకు పోయిన వారం వివరించడం జరిగింది కాబట్టి ఆ టాపిక్లోకి మరల నేను వెళ్ళడం లేదు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే ఈ యొక్క జల్దరు వృక్షము ఎక్కడున్నది? అడవి వృక్షముల మధ్యలో, అడవిలో, అరణ్యములో. అంటే తోటలో ఉండవలసినది ఎక్కడుందనమాట? అరణ్యములో ఉన్నది. తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా నీకు పోయిన ఆదివారం గుర్తు చేశా. అపవాది అనేటువంటి వాడు ఈ లోకాన్ని ఎలా చేసేసాడు? ఈ లోకాన్ని ఎలా చేశాడు? వాడు అరణ్యముగా మార్చాడు అని యెషయా గ్రంథము 14వ అధ్యాయములో 17వ వచనంలో మనం చదివాం. లోకమును అడవిగా చేసి దాన్ని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? లోకమును ఎలా చేశాడు? అడవిగా, అరణ్యముగా.
ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ యొక్క జల్దరు వృక్షము తోటలో ఉండవలసినది ఇప్పుడు ఎక్కడ ఉందంట? అడవిలో ఉన్నది. ఈ అడవి అనేది దేనికి సాదృశ్యం అని చెప్పాను? లోకానికి సాదృశ్యము అని చెప్పాను. అయితే ఇప్పుడు ఈ జల్దరు వృక్షము అనేది ఎవరితో పోల్చబడింది? యేసయ్యతో పోల్చబడింది. ఇప్పుడు యేసయ్య యాక్చువల్గా ఎక్కడ ఉండవలసిన వాడు? ఆయన ఎక్కడ ఉండవలసిన వాడు? పరలోకములో ఉండవలసిన వాడు, దేవదూతల మధ్యలో ఉండవలసిన వాడు, కెరూబుల మధ్యను సెరూపుల మధ్యను ఆయన ఉండవలసిన వాడు. అటువంటి ఆయన పరలోకములో కాకుండా ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు? బెత్లెహేములో కనబడుతున్నాడు, నజరేతులో కనబడుతున్నాడు. అంటే ఎలాంటి స్థితిలో అంటే మరి పశువుల తొట్టెలో పొరండబెట్టినటువంటి పరిస్థితి, లేకపోతే ఒక చిన్న పేదవాని ఇంటిలో వడ్రంగి పని చేసుకునేటువంటి వాని ఇంటిలో కనబడుతున్న పరిస్థితి, ఈ యొక్క లోకములో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఈ లోకము అంటే అడవిలో, లేకపోతే అరణ్యములో, లేకపోతే పాపుల మధ్యలో, లేకపోతే భయంకరమైనటువంటి జనముల మధ్యలో దేవాది దేవుడు పరిశుద్ధుడు ఎక్కడ కనబడుతున్నాడు? లోకములో కనబడుతూ ఉన్నాడు. ఆయన అసలు స్థానం ఎక్కడంటే పరలోకములో ఉండాలి. కానీ దానిని కూడా విడిచి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. గమనించండి, జల్దరు వృక్షం ఎక్కడ కనబడుతుందంట? అడవిలో కనబడుతున్నది. యేసయ్య అడవిలో కనబడటానికి, అంటే అడవికి సాదృశ్యంగా ఉన్న ఈ లోకంలో కనబడటానికి కారణం ఏంటంటే నీవు నేను మనలను ప్రేమించినటువంటి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన పరలోకములో ఉండటానికి కూడా మరి ఆయన ఉండకుండా మన మధ్యలోనికి మనల్ని రక్షించడానికి, మనము పరలోక వారసులము అవ్వడానికి ఆయన ఏం చేశాడు? పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ యొక్క షూలమ్మితి తన ప్రియుడి గురించి మాట్లాడుతూ నా ప్రియుడు ఎలా కనబడుతున్నాడు అంటుంది? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. మామూలుగా చెప్పటంలా చాలా అంటే చాలా గొప్పగా స్పెషల్గా ఆమె తన ప్రియుడి గురించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చూడండి, మరి 26వ వచనం చదువుదాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇక్కడ యేసయ్యను గురించి చెప్పబడుతున్నటువంటి మాట, యేసయ్యను గురించి వివరించుతున్నటువంటి మాట ఏమని చెప్తుందంటే ఆయన లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ లోకములోనికి వచ్చాడు కదా అని ఈ లోకములతో కలిసిపోలేదు. ఈ లోకములోకి వచ్చాడు కదా అని ఈ లోకములో ఉన్న పాపులతో ఆయన కలిసిపోలేదు. ఎలా ఉన్నాడు? ఆయన ప్రత్యేకముగానే ఉన్నాడు అని వాక్యాలు మనకు స్పష్టముగా సెలవిచ్చుచూ ఉన్నాయి. అంటే అడవిలో ఉన్నను ఈ జల్దరు వృక్షము ప్రత్యేకముగా ఎలాగైతే ఉన్నదో, ఎంతమంది ఉన్నను నా ప్రియుడు అందరిలో సుందరమైన వాడు అన్నట్లుగా ఆ షూలమ్మితి ఎలాగైతే తన ప్రియుడి గురించి చెప్తా ఉన్నదో, ఇక్కడ యేసయ్యను గురించి కూడా అదే చదువుతూ ఉన్నాం. ఆయన ఈ లోకములో ఉన్నను ఎలా ఉన్నాడు? ఆయన చాలా అంటే చాలా ప్రత్యేకముగా ఆయన ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. అంటే ఆయన ఈ లోకముతో ఎట్టి పరిస్థితుల్లో శరీరానుసారంగా కావచ్చు,
మానసికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, లోకముతో ఆయన ఎక్కడ కలవలేదు. లోకానుసారముగా ఎక్కడ ఆయన కలవలేదు. ఆయన ప్రత్యేకముగానే ఉన్నాడు, ప్రత్యేకముగానే ఉన్నాడు. ఆలోచన చేయండి. ప్రత్యేకముగా ఉండడం అంటే ఎక్కడ వరకు మనం ఆలోచన చేయొచ్చు అంటే, చనిపోయేటప్పుడు కూడా ఆ యొక్క కల్వరి కొండ మీద గొల్గొతా అనబడిన ప్రాంతంలో ఆయనను సిలువ వేసినప్పుడు ముగ్గురును ఒకేసారి సిలువ వేశారు. ఆ ముగ్గురులో కూడా మిగతా ఇద్దరు భయంకరమైనటువంటి దొంగతనాలు చేసిన వారు కావచ్చు, బందిపోట్లు కావచ్చు, భయంకరమైనటువంటి తప్పులు చేసిన వారు కావచ్చు. కానీ ఈయనైతే ఏ పాపము చేయకుండా, ఏ నేరము చేయకుండా మన పాపములను ఆయన మీద వేసుకొని, మనము పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని, ఆయన మన కోసము బలి అయినటువంటి వ్యక్తిగా, బలి అయినటువంటి మనుష్య కుమారుడిగా, బలి అయినటువంటి దేవునిగా మనకు కనబడుతున్నాడు. రాత్రి కూడా ఒక మంచి అంశం, మరి నేను మీకు వాక్యాన్ని చెప్పాను, అజాజేలు, స్కేప్ గోట్ అనేటువంటి అంశం. దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చినటువంటి ఒక నిత్యమైన కట్టడ. 2 మేకలను తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి మేకలను మందిరానికి తీసుకురావాలి. ఆ పరిశుద్ధ ఆలయముకు తీసుకుని వచ్చిన తర్వాత 2 చీట్లు వేయాలి. ఒకటేమో అక్కడ వధించబడటానికి, రెండవదేమో విడిచిపెట్టడానికి. ఏ మేక మీద అయితే విడిచిపెట్టుట అని వస్తుందో, ఆ వచ్చినటువంటి మేక తల మీద చేతులుంచి ఏం చేయాలి, అక్కడ ప్రతి ఒక్కరి యొక్క పాపాలను దాని మీద ఉంచి ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి చేత దానిని ఏం చేయాలి, అరణ్యములో విడిచిపెట్టవలెను అని రాత్రికాల సమయంలో వాక్యాన్ని మనము విన్నాం. ఆ వాక్యములో కూడా మీరు ఆలోచన చేస్తే, ఆ విడిచిపెట్టబడినటువంటి ఆ మేక ఎవరికి సాదృశ్యంగా ఉందని చెప్పాను, యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడైతే పాత నిబంధన కాలములో పాపాలన్నీ ఆ మేక మీద ఆపాదించారు. కానీ యేసయ్య అయితే మన పాపాలను ఆయన మీద వేసుకుని, మన యొక్క శిక్షను ఆయన మీద వేసుకుని, మన కొరకు ఆయన కల్వరి సిలువలో ఆయన సిలువ మరణము పొందాడు అని రాత్రి వచ్చిన వారందరూ మంచి వాక్యాన్ని మీరు విన్నారు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యేసయ్యను గురించి మనము వింటూ ఉన్నాం. ఆయన మరి ప్రియుడితో పోల్చబడిన వాడుగా, లేకపోతే జల్దరు వృక్షముతో పోల్చబడిన వాడుగా, అడవిలో పెరుగుతున్నటువంటి ఆ యొక్క జల్దరు వృక్షముగా యేసయ్యను గురించినటువంటి విషయాలు మనం ఇక్కడ వింటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో మరి ఈ యొక్క ప్రియుడు గురించి షోలోమితి చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలు కనుక మనం ఆలోచన చేస్తే, అక్కడ ఆయనను చూచి ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటేనే, అతని ఫలము నా జిహ్వకు మధురము అని యేసయ్యను గురించి లేకపోతే ప్రియుడును గురించి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మరొక మాట మనము చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ వచనం నుండి. ఎట్లనగా ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. దేవుని యొక్క వాక్యములో మనము ఈ విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, వాక్యం చెప్తున్నటువంటి విషయాలు ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఎలా
ఎలా అనుగ్రహించాడు? ఉచితంగా. ఎవరి ద్వారా అనుగ్రహించాడు? ఎవరి ద్వారా? ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, తన ప్రియుని యందు. ఎలాగంట? ప్రియుని యందు. అంటే యేసయ్యను గురించి తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నా ప్రియుడు అని యేసయ్యను గురించి మాట్లాడుతున్నారు. యేసయ్యను గురించి మాట్లాడుతూ ఆ ప్రియుని యందు ఏం చేశారంట? తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ యొక్క విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఆయనను దేవుడు ఒక ప్రియునిగా ఈ లోకానికి పంపించాడు. అందుకనే యేసయ్య బాప్తిసం పొందినప్పుడు పరలోకములో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. ఈ మాట ఎవరో చెప్పలా, ఇది మనుషులు చెప్పింది కాదు, ఎవరో అరిసి చెప్పింది కాదు, స్వయముగా దేవుడు చెప్పినటువంటి మాట, డైరెక్ట్గా దేవుడు తెలియచేసినటువంటి మాట. ఈయన నా ప్రియ కుమారుడు. సో యేసయ్య దేవునికి ఎలా ఉన్నాడంటే ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనకు అంశంలో మనము గమనిస్తే షొలొమీతి ఈ సొలొమోనుని ఒక ప్రియుడుగా ఆమె వర్ణించుచూ ఉన్నట్లుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రియుడిని ప్రేమించుచున్నటువంటి ఆమె ఎలా ఉంది? ప్రియుడిని ప్రేమించుచున్నటువంటి ఆమె ఎలా ఉంది? ఒకటే రంగు చూస్తే నల్లగా ఉంది. రంగు చూస్తే ఎలా ఉంది? నల్లగా ఉంది. జనరల్గా ఎక్కువ శాతం నల్లగా ఉన్న వారిని ఇష్టపడరు. ఎక్కువ శాతం పెళ్లి సంబంధాలకి వెళ్ళినప్పుడు అమ్మాయి తెల్లగా ఉందా లేదా చూసుకుంటారా చూసుకోరా, కామన్ అది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కామన్ అది, అవునా? ఈమె ఎలా ఉంది? నల్లగా ఉంది. ఒకటి. రెండోది, ఏదైనా ఒక మంచి మంచి ఉద్యోగాలు చేస్తుందా అంటే ఆమె ఏం చేస్తుంది? ద్రాక్ష తోటను కాచేటువంటిదిగా ఉన్నది. అంటే స్థాయి కూడా పెద్ద ఏమి కాదు, స్థాయి కూడా పెద్ద ఏమీ కాదు. పోతే పోనీ ద్రాక్ష తోట కాసుకుంటే అందంగా ఉంది అంటే వేరే లెక్క ఉంటుంది. కానీ ఈమె ద్రాక్ష తోట కాసుకుంటూ, ఒకటే నల్లగా ఉంటూ, ఇంకొకటి తల్లిదండ్రులు కావచ్చు, అన్నలు కావచ్చు, ఏం చేశారు? ఈమెను ఇంట్లోంచి బయటికి గెంటేశారు. ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. అందుకనే తోటకు కావలిదానిగా ఆమె ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఈమె గురించి కూడా మనము ఆలోచన చేద్దాం. ఆల్రెడీ మొదటి అధ్యాయంలో 6వ వచనం చదువుకుంటూ వెళ్తే షొలొమీతి చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలు, నేను నల్లని దాననైనాను సౌందర్యముగా ఉంటాను, లేకపోతే నేను నల్లగా అవటానికి కారణం మరి నేను ఆఫ్రికా దానిని కాదు, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఎండలోకి వచ్చాను, ఎండలో కష్టపడుతున్నాను కాబట్టి ఎండిపోయాను, మాడిపోయాను, అందుకని నల్లగా ఉన్నాను అనేటువంటి విషయాలన్నీ చెప్పింది. ఈ విషయాలన్నీ పోయిన ఆదివారం నేను మీకు షొలొమీతి గురించి అనేక విషయాలు మీతో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయాలు కూడా మనము పక్కన పెడదాం. ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తే మనము ఒక విషయాన్ని గమనిద్దాం. ఎండలో ఈమె ఏమైపోయింది? నల్లగైపోయింది. ఈ ఎండకి ఏమైపోయింది? నల్లగైపోయింది. అంటే దీనిని ఇంకొక మాటలో చెప్పాలంటే ఎండలో ఆమె కాల్చబడినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఎండలో ఏమైపోయింది? ఆమె కాల్చబడినట్లుగా వాక్యంలో మనకు అర్థమవుతూ ఉంది. రైట్, మీకు ఒక వచనం చూపిస్తా, చదువుదాం చూడండి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. ఇటువైపు ఉంటుంది, చదవండి ఒకసారి. మహా ఎండకు కాలిన అరణ్యములో ఏంటంట, నిన్ను స్నేహించిన వాడను నేనే. ఒక మంచి పాట కూడా ఉంటుంది, ఈ లైన్ వస్తుంది ఆ పాటలో అదే ఏంటంటే వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. అంటే ఎండకి కాలిపోయినా, తెల్లగా ఉన్నటువంటి ముఖం నల్లగైపోయినా, తెల్లగా ఉన్న శరీరం నల్లగా మారిపోయినా స్టిల్ దేవుడు ఏం చేస్తాడంట, స్నేహించుచూనే ఉన్నాను. అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. ఆయన రంగు చూసి కాదు ప్రేమించేది, ఆయన రంగు చూసి కాదు స్నేహించేది, ఆయన రంగు చూసి కాదు మన దగ్గరకు వచ్చేది. గమనించండి, వాక్యంలో మనం చదువుతున్నాం, మహా ఎండకు. ఇప్పుడు మామూలు ఎండే, ఏప్రిల్లో చాలా ఎండ ఉంటుంది, మే నెలకు వచ్చేసరికి మహా ఎండ ఉంటుంది. అలాంటి మహా ఎండకు కాలినా సరే ఆయన ఏం చేస్తున్నాడు, మనలను స్నేహించుచూనే ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఈ ఎండలో పని చేస్తున్నటువంటి ఈ షూలమితి పరిస్థితి ఎలాగుందో తెలుసా? అసలే ఎండకి ఏమైపోతుంది, మాడిపోతుంది, లేకపోతే కాలిపోతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఆమెకున్నటువంటి మరొక కష్టతరమైనటువంటి పని ఏంటో తెలుసా? చూడండి, 2వ అధ్యాయము, పరమగీతం 2వ అధ్యాయంలో మనం చదివితే 2వ వచనములో వాక్యం ఎలా చెప్తూ ఉంటుంది, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇక్కడ ప్రియురాలు గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడున్నట్లు. రైట్. ఇప్పుడు బలురక్కసి చెట్లు అంటే ఏంటి? ముళ్ళ చెట్లు. బలురక్కసి చెట్లు అంటే ఏంటి? సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముళ్ళ చెట్లు. ఈ ముళ్ళ చెట్లులో ఈమె ఎలా ఉంటుందన్నమాట? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ముళ్ళ చెట్లు అనేవి మనం ఇష్టపడతామా? ముళ్ళ చెట్లు పట్టుకోవటానికి మనం ఏమైనా ప్రయత్నాలు చేస్తామా? ముళ్ళ చెట్లలో ఏదైనా ఉంటే దానిని మనం తీయటానికి సాహసం చేస్తామా? అబ్బో ఎంత జాగ్రత్త తీసుకుంటామో. జాగ్రత్త, ఎవరైనా ఆ మొండ్ల పొదల దగ్గరికి వెళ్ళి ఏదైనా తీయలేకుంటే ఎంత జాగ్రత్త అని చెప్తామో కదా. కొన్నిసార్లు గులాబీ పువ్వులు అంటే ఎంత ఇష్టమో అందరికీ, కానీ ఆ గులాబీ పువ్వులు కోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా కోస్తాం. కారణం ఏంటి? దానికి కూడా అక్కడక్కడ చిన్న చిన్న ములులు ఉండేవి కాబట్టి. అవునా? నిమ్మకాయ చెట్టు ఉంటుంది, నిమ్మకాయ చెట్టుకి అంత త్వరగా బయట వాళ్ళు వచ్చి త్వరగా కాయలు కోసేయరు. ఎందుకో తెలుసా? దానికి కూడా ఏమంటాయి, ములులు అనేవి ఉంటాయి కాబట్టి. మరి మీకు తెలుసో తెలీదో, మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. ముళ్ళపందు ఉంటుంది, ఒక జంతువు ముళ్ళపందు ఉంటుంది. సింహాలు కానీ లేకపోతే పులులు కానీ మామూలు జంతువులను ఇష్టం వచ్చినట్టుగా పట్టుకొని చంపేసి తినేస్తాయి. కానీ ముళ్ళపంది దగ్గరికి వచ్చేసరికి అవి కూడా ఒక అడుగు వెనక్కి వేస్తాయి. ముళ్ళపందిని ఇష్టం వచ్చినట్లు వెళ్ళి అవి అటాక్ చేయవు. ఎందుకో తెలుసా? ఈ ముళ్ళపంది ముళ్ళుతో గుచ్చేస్తుంది అట్లని. ఆ ముళ్ళు గుచ్చుకుందంటే మామూలుగా ఉండదు, అదొక రకమైన నొప్పి, అదొక రకమైనటువంటి బాధ. సో ముండ్ల పొదలు అనేది చాలా అంటే చాలా గాయపరిచేదిగా, ముండ్లు అనేవి గాయపరిచేదిగా, నొప్పిని కలిగించేదిగా ఉంటాయి అనడానికి ఈ విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? బలురక్కసి చెట్ల
చెట్ల మధ్యలో ఆమె కనబడుతున్నది. ఎక్కడుంది ఆమె? బలు రక్కసి చెట్లు అంటే ముండ్ల చెట్లలో ఆమె ఉన్నట్లుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఇంకొక మాటలో మనం గమనిస్తే ఈ ప్రియురాలు గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే 8వ అధ్యాయము 5వ వచనంలో చదివితే, ఇదే పరమగీతంలో 8వ అధ్యాయము 5వ వచనంలో చదివితే చూడండి, జల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. లేపడం అంటే పడుకున్న వాళ్ళని లేపుతారు, అలాగే పడిపోయిన వారిని లేపుతారు. ఇక్కడ ఈ లేపడం అనేసరికి నిద్రపోతున్న ఆమెను లేపారని అర్థం కాదు, కానీ పడిపోయిన ఈమెను లేపాను అనేటువంటి అర్థం వచ్చేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పడిపోయిన స్థితి. ఈమె తనకు తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు నెట్టివేయబడింది, పడిపోయింది. అన్నలో ఇంట్లో నుంచి గెంటేశారు, బయటికి వెళ్ళిపోయింది, పడిపోయింది. ఆలోచన చేయండి. అలాంటి స్థితిలో ప్రియుడు ఈమెను ఏం చేస్తూ ఉన్నాడు? పైకి లేపుతున్నట్లుగా వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ ఈ షూలామితి ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు? మనమే. ఇప్పుడు ఈ సంఘముగా పిలువబడుతున్నటువంటి మనం కొన్నిసార్లు మనకు తెలియకుండా, కొన్నిసార్లు అనుకోకుండా ఏం జరుగుతుంది అంటే పడిపోతున్నటువంటి స్థితి. ఏం జరుగుతుంది? పడిపోతున్నటువంటి స్థితి. ఇప్పుడు పడిపోయిన వారిని ఎవరు లేపగలుగుతారు అంటే ప్రియుడు మాత్రమే. అనగా ప్రియుడికి పోల్చబడినటువంటి యేసయ్య మాత్రమే తన యొక్క సంఘాన్ని, లేకపోతే తన యొక్క ప్రియురాలని అనగా మనలను ఆయన లేపగలుగుతాడు అనేటువంటి విషయాన్ని వాక్యము ద్వారా గమనించాలి. అందుకనే వాక్యంలో మనం చదువుతాం, నీవు నిలుచున్నటువంటి నీవు పడిపోకుండా నీకు నీవే జాగ్రత్తగా చూసుకొనవలెను అని వాక్యాలు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. మనం నిల్చున్నామని మనం అనుకుంటామంట, కానీ ఏం జరుగుద్ది? పడిపోయే పరిస్థితి. ఎందుకు అలా జరుగుతుంది? సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. ఆహాహా బలాజ్యులు పడిపోయిరి. చూడండి ఒకసారి ఇక్కడ వాక్యములో మనం గమనిస్తే మనం చదువుతున్నటువంటి ఒక మాటను చూడండి. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఎవరెవరైతే గొప్పవాళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నారో, ఎవరెవరైతే బలాఢ్యులు అని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వారిని సహితం ఏం చేశారంట? ఉన్నత స్థలముల మీద వారు చనిపోయినట్లుగా వాక్యంలో చదువుతున్నాం. బలాఢ్యులు ఏమైపోయారంట? పడిపోయిరి. అంటే ఒకటి, ఇలాగున పడగొట్టేది ఎవరంటే అపవాది. పడగొట్టేవాడు ఎవడు చెప్పండి? అపవాది. మనం నిలబడడం వాడికి ఇష్టం ఉండదు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. చిన్నప్పుడు పిల్లలు కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఆడుతున్నారు అనుకోండి, ఒకడు గేమ్ బాగా ఆడేసి ఇంకొకడు సరిగా వాడితో సమానంగా పోటీగా ఆడలేకపోతే ఆడలేనివాడు ఏం చేస్తాడు? ఆడేవాడు గేమ్ చెడగొట్టేస్తాడు. అవునా? కొన్నిసార్లు ఏదైనా
గ్లాసుల మీద గ్లాసులు నిలబెట్టేటువంటి గేమ్ ఒకవేళ ఆడుతున్నారు అనుకోండి, పక్కనోడు ఏం చేస్తాడో తెలుసా? వాడిది సరిగా అవ్వకపోతే బాగా ఆడేవాడు గ్లాసులు పడగొట్టేస్తాడు. పేర్లు చెప్పను కానీ ఒకసారి అలా జరిగింది. చెస్ ఆడుతున్నారు, చెస్ గేమ్ ఆడుతున్నారు ఒక ఇద్దరు, ఇక్కడే మన ఇంటి దగ్గరే చాలా బాగా ఆడుతున్నారు. అందులో ఒక ఆయన నగ్గేసే పరిస్థితి, ఇంకోళ్ళు ఓడిపోయే పరిస్థితి. ఓడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడో తెలుసా? నేను ఓడిపోయేదొట్టున్నాను, మానేతే నువ్వు ఓడిపోతావని మానేసావంటారని ఎక్కడ అనుకున్నాడో అక్కడ కొద్దిగా అలా కదిలినట్టుగా కదిలి చెస్ బోర్డుని అలాగనేసారు. అనేసరికి ఎన్ని పడిపోయింది లోపల, ఏది ఎక్కడ నిలబడ్డాలో తెలీదు. అంతే, సరే ఈ గేమ్ కాదులే మళ్ళీ ఆడదాం అని మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టిన పరిస్థితి. అంటే ఎవరు పడగొడతారు మనల్ని? ఎవరు పడగొడతారో చూస్తారు? దేవుడు పడగొట్టాడు ఎప్పుడు మనల్ని. దేవుడు ఇప్పుడు కూడా మనల్ని పడగొట్టాడు. మనల్ని పడగొట్టేవాడు ఎవడు? అపవాది, సాతాను. వాడు పడగొట్టినా కూడా వాడు పడేసాడు మనల్ని మనకు తెలియదు. మనం పడలేదు, నేను నిలబడే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాం మనం. కానీ ఆల్రెడీ వాడికి తెలుసు, రైట్ నేను పడగొట్టాను అని అనుకుంటాడు వాడు. దేవుని యొక్క వాక్యములో చూడండి, అపవాది పడగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు కొంతమందిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 36వ కీర్తన చదివాము కదా, అందులో 12వ వచనం చూడండి ఒకసారి. ఈరోజు చదివిన కీర్తన భాగం 36వ అధ్యాయం 12వ వచనం. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఏమయ్యారు? పాపము చేయువారు పడిపోయారు. అందరూ కాదు, అందరూ పడిపోరు. ఎవరు పడిపోతారు? పాపము చేయువారు. పాపము చేసేటువంటి వారు పడిపోతారు. ఎలా పడతారంట? లేవలేకుండా పడిపోతారంట. ఎలా పడతారు? లేవలేకుండా. అంటే కొన్నిసార్లు కొంతమంది పడతారు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చీటికి మాటికి పడతానే ఉంటారు. పడ్డ తర్వాత అని లెక్సి ఒక మాట, ఒక చిన్న నవ్వు నవ్వి నాకేం దెబ్బ అని మరలా పరిగెట్టేస్తారు. ఎవరు లేనప్పుడు అప్పుడు చూసుకుంటారు, దెబ్బ తగిలిందా, గట్టి తగిలిందా లేదా, రక్తం వస్తుందా లేదా అని అప్పుడు చూసుకుంటారు. అందరు ఎదురుకుండా మాత్రం ఏమని యాక్టింగ్ చేస్తారు? నాకు దెబ్బేం తగల. అవునా? కొంతమంది పడితే లేచే పరిస్థితులు ఉన్నాయి, మరికొంతమంది పడితే గమనించండి ఒకసారి. 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో మా విలియమ్స్ పడ్డాడు. ఆడికి పెద్ద కట్టు వేసారు, సిమెంట్ కొట్టు. అదృష్టం ఏంటంటే అది ఎడం చెయ్య, రాసే చేతికి ప్రాబ్లం ఏం లేదు, తినే చేతికి ప్రాబ్లం ఏం లేదు, కాబట్టి ఇబ్బంది లేదు. గమనించండి, పడిపోతే ఇబ్బంది. మరికొంతమంది ఉంటారు ఇంకా మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో మంచానికి అతుక్కుపోయేటువంటి వారు కూడా ఉంటారు, పడిపోయిన వారు. ఓకే, అయితే ఇక్కడ ఈ యొక్క వచనాన్ని మనం గమనిస్తే ఏదో ఆటలాడుతూ పడిపోయారు, బండి మీద పడిపోయారు, జారి పడిపోయారు, ఆ పడిపోవటం గురించి కాదు మనకు ఇక్కడ ఆలోచన చేసేది. ఈ పడిపోయిన వారు ఎలా పడిపోయారంట? పాపము చేసి పడిపోయిన వారు. ఎవరు వీళ్ళు? పాపము చేసి పడిపోయిన వారు. వారు ఎలా పడిపోయారంటే లేవలేకుండా పడిపోయారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం కదా, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. ఇక్కడ ఆదామవ్వలు దేవుని చేత సృజింపబడి ఏదెను తోటలో పెట్టబడి దేవుడు చెప్పాడు, నీవు పలానా చోటుకి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇవి చూడొచ్చు, అవి చూడొచ్చు, ఇది తినొచ్చు, అది తినొచ్చు, ఒక్కటి మాత్రం తినొద్దు. దేవుడు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. అది చెప్పకపోతే అనుకోవచ్చు, దేవుడు ఏ పండు తినకూడదో కూడా చెప్పాడు, అది తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అపవాది మాటలు విని
అంటే ఇక్కడ అపవాది ఎలాంటోడు? పడగొట్టే టైప్ వాడు. అపవాది పడగొట్టే టైపు. సో వాడు ఏం చేశాడు? ఆదాము అవ్వలను పడగొట్టేశాడు. రాత్రి కూడా చెప్పింది ఇదే మాట. 3వ అధ్యాయంలో మనం చదివాం. ఏదేను తోటలో నుండి దేవుడు వారిని ఏం చేశాడు? శపించినటువంటి భూమి మీదకి ఆయన పంపివేశాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారు? ఏదేను తోటను వారు కోల్పోయారు. సో పాపము ద్వారా పడిపోతాం. ఎలాగా? పాపము ద్వారా పడిపోతాం. తర్వాత ఇంకొక విషయం చెప్తా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట ఎను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్కడ రాజుగా ఉన్నటువంటి సౌలు గురించి చెప్తున్నటువంటి మాట. సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుడు సౌలు గురించి చెప్తున్నటువంటి మాట. ఇక్కడి నుంచి నువ్వు ఎలా ఉండవు? రాజుగా ఉండవు. రైట్. మీరు ఒక విషయాన్ని గమనించండి. ఒక వ్యక్తి ఒక పదవిని పొందుకున్నాడు అనుకుందాం. ఆ పదవి అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలాగుంటుంది? అరే ఇంకా మంచి పదవి వస్తే బాగుండు, ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళ్తే బాగుండు అని అనుకుంటాడు. అలా కాకుండా ఏ పదవి లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆలోచన చేయండి. ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడు అతని యొక్క ఆధిక్యత ఎలాగుంటుంది? ఆ యొక్క రాజ్యంలో కావచ్చు, లేకపోతే రాజ్యంలో ఉన్నటువంటి జనులు ఎదుట కావచ్చు, సైన్యం ఎదుట కావచ్చు, ఈ రాజుకు ఉండేటువంటి పరిస్థితులు ఎలాగ ఉంటాయి? ఆలోచన చేయండి. కానీ అటువంటి ఆధిక్యత ఇప్పుడు సౌలు ఏమయ్యాడు? కోల్పోయాడు. కారణం ఏంటి? తిరుగుబాటు. ఏంటంట? తిరుగుబాటు అంటే ఏదో అనుకోవద్దు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, తిరుగుబాటు చేయుట అంటే శోధ చెప్పుట అను పాపముతో సమానము. తిరుగుబాటు అంటే ఏంటంట? సోది చెప్పడం అంటే. కొన్నిసార్లు కొంతమంది సోది చెప్పడం మొదలు పెడతారు. అంటే ఇప్పుడు రావట్లేదు కానీ కొన్ని సంవత్సరాల క్రితం సోది చెప్తాను అనుకుంటూ వచ్చేవారు మన ఇంటి ఊర్లోకి, వీధుల్లోకి. ఎవరైనా గుర్తున్నారా? వాళ్ళు చెప్పేదే సోది. ఆ సోది చెప్తే మనం ఏం చేసేవాళ్ళం? ఒక షేరు బియ్యమనో, లేకపోతే అదనో ఇదనో, లేకపోతే డబ్బులనో ఇచ్చి మరీ సోది చెప్పించుకునేటువంటి పరిస్థితులు చిన్న కాలంలో నాకు గుర్తున్నాయి. కానీ ఇక్కడ తిరుగుబాటు చేయటం అనేది దేంతో సమానం? సోది చెప్పుటతో సమానం. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడో తెలుసా? దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. దాంతోపాటు మూర్ఖత అనేది. మూర్ఖం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. మూర్ఖంగా ప్రవర్తించడం అంటే ఏంటి? నేను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు? అవి 4 ఉంటాయి. కానీ పట్టుకున్నాడు ఏమంటాడు? అబ్బే 3. నేను చెప్తున్నాను 3. దాన్ని ఏమంటారు? మూర్ఖత అంటారు. గమనించండి. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ చేయడానికి అబ్బే నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వారు అక్కడక్కడ మనకు కనబడవచ్చు. ఆలోచన చేయండి. మీ ఇంట్లో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ పనుల్లో కానీ, వ్యాపారంలో కానీ
ప్రయాణాల్లో కానీ ఆలోచనల్లో కానీ ఎక్కడ కూడా ఏం చేయొద్దు, మూర్ఖంగా ప్రవర్తించొద్దు, తిరుగుబాటు చేయొద్దు. అలా చేస్తే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను ఏం చేస్తాడు, మన దగ్గర నుంచి తీసేసి వేరే వారికి అనుగ్రహిస్తాడు. అదే ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం. రైట్. ఇప్పుడు సౌలు తిరుగుబాటు ఎలా చేశాడు? దేవుడు నువ్వు వెళ్ళి అమాలేకుల దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా కూడా ఏం చేయాలి, నాశనం చేయాలి అన్నాడు. అయితే సౌలు ఏం చేశాడు? బలిసినటువంటి పశువులను చంపకుండా వాటిని తోలుకొని తీసుకొస్తున్నాడు. మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, ఏంటి అని. దానికి ఏం చెప్తున్నాడు? సోది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సోది చెప్తున్నాడు. ఆ సోది కూడా దేని గురించి చెప్తున్నాడు? అబ్బో, ఇది ఎందుకు అనుకున్నావు? బలి అవటానికి మందిరాన్ని తీసుకొస్తున్నాను, లేకపోతే దేవాలయాన్ని తీసుకొస్తున్నాను, లేకపోతే పర్ణశాల దగ్గర తీసుకొస్తున్నాను అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, రే అది సోదిరా, అదేంటది? సోదే. నేను చేయమన్నది ముందు నువ్వు చేయి, నేను చేయమన్నది నువ్వు చేయకుండా వేరే వేరే కారణాలు చెబితే దాన్ని ఏమంటారు? సోద అంటారు అన్నట్లుగా దేవుడు సౌలుతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి తిరుగుబాటు చేసి సౌలు ఏమైపోయాడంటే పడిపోయాడు. తనక రాజు అనేటువంటి పదవిని కోల్పోయాడు, తిరుగుబాటు ద్వారా పడిపోవటం. మూడవదిగా టైం పరిగెడతా ఉంది, నాకేమో పాయింట్లు అవటం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజెమ్ముదని అనుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇంకొక విషయాన్ని చూస్తే ఎవరు పడిపోతారు? పడగొట్టేది ఎవరని చెప్పాను? అపవాది. ఎలా పడిపోతాము? 1 పాపము ద్వారా, 2 తిరుగుబాటు ద్వారా, 3 శరీరాశ. సంసోను ఏ ఆశ కలిగి ఉన్నాడు? శరీరాశను కలిగి ఉన్నాడు. ఈయన దెలీలా అనేటువంటి ఆమె వలలో పడి ఆమె తొడ మీద పడుకొని ఆలోచన చేయండి, ఆమె ఎంతగా ఈ సంసోనును నిద్రపుచ్చింది అంటే తల గుండుగీసేతన ఈయనకి మెలుగు రాలేదంట. తల గొరుగుతున్నా కూడా ఈయనకి మెలుగు రాలే. చిన్నపిల్లలు గమనించండి, నాకు ఎందుకో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళని అలా 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 కొడతా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు పడుకుంటారు. పెద్ద అయిన తర్వాత అదే వాళ్ళ మీద ఇలా అనేసరికి డుముక్కులు లేచి కళ్ళు తెరిచి చూస్తారు. అవునా? ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు తల్లులు ఏం చేస్తారో తెలుసా? ఆ తల్లో ఈపుల్ని ఇలా పీకి పేర్లైతే కుక్కి అన్నీ చేస్తారు. అయినా సరే హాయిగా పడుకుంటారు వాళ్ళు. అదే పెద్ద అయిన తర్వాత తల్లో చేయి పెడితే ఎవరు అని వెంటనే మెలకు వచ్చేస్తూ ఉంటుంది మనకి. అవునా? రైట్. అదేంటో ఈ సంసోను ఎంత నిద్రపోయినా తల క్షౌరం చేసేస్తున్నా కూడా ఆయనకి ఏం రాలేదు, మెలకువ రాలేదు. సరే, ఇక్కడ టైం అయిపోతుంది కాబట్టి క్లుప్తంగా చెప్తున్నా. శరీరాశను బట్టి సంసోను పడిపోయాడు. ఏం కోల్పోయాడు? తన బలాన్ని, తన శక్తిని కోల్పోయాడు. తర్వాత ఇంకొక విషయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. 4వదిగా ధనాపేక్ష ద్వారా పడిపోయినటువంటి వారు.
ఈ యొక్క వచనములో చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరి గురించి చెప్పబడిందో తెలుసా? ఇస్కరియోతు యోధా గురించి చెప్పబడిన మాట. ఎవరు? యేసయ్య శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా గురించి చెప్పబడుతున్నటువంటి విషయం. ఆ యొక్క ఇస్కరియోతు యోధా కూడా ఏం చేశాడు? తాను డబ్బుకు ఆశపడి, ధనానికి ఆశపడి, ఆ యొక్క వెండి నాణ్యాలకు ఆశపడి యేసయ్యను నేను అప్పగించాను అని అనుకున్నాడు. ఆయన ఉద్దేశం వేరే కావచ్చు. యేసయ్య ఆయన అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఇదంతా ఈయన తప్పించుకోలేడా అని అనుకోవచ్చు మనసులో. కానీ దానికంటే ముందు ఇతనికి ఏం కలిగింది? ధనము మీద ఆశ, డబ్బు మీద ఆశ. అయితే తర్వాత ఈ ఇస్కరియోతు యోధ ఏం జరిగింది? డబ్బంతా తీసుకుని వెళ్ళి విసిరేశాడు. ఒకటే డబ్బంతా తీసుకెళ్ళి విసిరేశాడు. ఆ తర్వాత మరలా ఏం చేశాడు? తనకు దాన్ని ఉరేసుకుని చనిపోయాడు. డబ్బు వల్ల ఏమైనా ప్రయోజనం వచ్చింది దీనికి? యోధాకి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ఆలోచన వచ్చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధనాపేక్ష ద్వారా పడిపోతాం. డబ్బులు కలిగి ఉండడం తప్పు పాపమని కాదు ఇక్కడ, ఆ పాయింట్ వేరే. డబ్బే ప్రాణము, డబ్బే ఆశ అనేటువంటి ప్రకారంగా ఉంటే దానికి అర్థం ఏంటంటే పడిపోతున్నాం అని అర్థం. తర్వాత ఇంకొక వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూడండి, 18వ వచనం చదువుదాం. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవను. ఎవరంట? మూర్ఖ ప్రవర్తన గలవాడు ఏమవుతాడు? హఠాత్తుగా పడిపోవను. మీకు రీసెంట్గా చెప్పా నాబాలు గురించి. ఎప్పుడు చెప్పాను నాబాలు గురించి? పోయిన ఆదివారం చెప్పానా? ఈ 2 వారాల్లోనే చెప్పాను నాబాలు గురించి. నేను మీకు చెప్పాను, దావీదు కొంతమంది పని వాళ్ళని నాబాలు దగ్గరికి పంపిస్తే నాబాలు దావీదెవడు, యెషయా కుమారుడు ఎవడు అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలను కూడా నేను మీకు చెప్పా రీసెంట్గా. ముందు వారం గమనించాను. ఆ నాబాల పరిస్థితి ఏమైందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో మనం చదివితే, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ చూడండి 37వ వచనం నుంచి చదువుదాం. మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. కింద చదివితే 10 దినములు అయిన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. మూర్ఖంగా ప్రవర్తించారు అనుకోండి, అటువంటి వారు ఏమవుతారంట? పడిపోతారు. కొన్నిసార్లు కొంతమంది ఎన్నిసార్లు వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు దేవుని చేత హెచ్చరింపబడినా, ఎన్నిసార్లు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మరి అనేక సందర్భాలలో వివరించిన కొంతమంది మూర్ఖంగానే ఉంటారు. రీసెంట్గా నేను ఒక ప్రార్థనకి వెళ్ళా. ప్రార్థనకి వెళ్తే ప్రార్థన అయిపోయింది, భోజనం చేస్తున్నాం. భోజనం చేస్తుంటే ఒక ఆయన పాస్టర్ దగ్గరికి వచ్చాడు. వేరే పాస్టర్ దగ్గర, నా దగ్గర కాదు, నా పక్కన ఉన్న పాస్టర్ దగ్గరికి వచ్చాడు. అయ్యగారు వందనాలు, బాగున్నారా? అది ఇది అన్నాడు. బాగున్నాం, అంతా బాగుంది. ఏంటి సంగతులు ఏంటి? మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు అని అన్నాడు. మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు అన్నాడు. అప్పుడే కాదండి, ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది అన్నాడు. వయసు ఏం తక్కువ అంటే కాదు, 30 సంవత్సరాలు దాటిపోయిందంట. మరి ఇంకా 2 సంవత్సరాల టైం దేనికి అంటే వాళ్ళ ఆవిడ చచ్చిపోయిందంట. 3 సంవత్సరాలు దాటే వరకు పెళ్లి చేయకూడదంట. 3 సంవత్సరాలు దాటే వరకు పెళ్లి చేయకూడదంట. గమనించండి. పాస్టర్ గారు అన్నారు, ఏమండి పాప వయసు పెరిగిపోతుంది కదా అన్నారు. మరి ఏం చేస్తామంటే తప్పదు, 3 సంవత్సరాలు ఆగాలంట అన్నాడు. ఆగాలంట అన్నాడు కదా అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, అబ్బే మనకి ఇలాంటివన్నీ ఏంటండి అన్నాడు.
మనకు ఇలాంటివన్నీ ఏంటండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమండే ప్రార్థనే రెండో డైలాగ్ కూడా వచ్చేసి ఉంటుంది మీకు. ఓ అమ్మ, ఇంక నేనేం మాట్లాడలేదు అసలు. వెంట కూర్చున్నాను, ఆయన ఎవరో మనకు తెలియదు కాబట్టి మాట్లాడకూడదు అనేది ఒక టాపిక్. రెండోది ఈ కెలుక్కుని మళ్ళీ ఇప్పుడు తెలిసిన పాస్టర్ గారితోనే అంతలా వాదించేస్తుంటే ఇంక నాతో ఏమంటాడు అని చెప్పి నేను ఏం మాట్లాడలే. ప్రార్థన అంట, పద్ధతులేనంట. గమనించండి ఒకసారి, మూర్ఖంగా ఉండకూడదు. అన్యులు ఉండొచ్చు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. యేసుని ఎరగని వారు ఉంటారు, ఆయన శక్తిని ఎరగని వారు ఉంటారు. మరి అన్నీ తెలిసినటువంటి మనం కూడా అబ్బే నేను ఇలాగే అందరు అలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఎలా చేయాలి అన్నట్టుగా ఉంటే వాక్యం చెప్తా ఉంది, మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోవును. కాబట్టి పడిపోయిన వారిని లేవనెత్తేది ఎవరు? ప్రభువే. గమనించు, పడగొట్టేది ఎవరు? అపవాది, సాతానుగాడు పడగొడతాడు. మీకు 5 ఎగ్జాంపుల్ చెప్పా. ఒకటి, పాపము ద్వారా పడిపోతాం, తిరుగుబాటు ద్వారా పడిపోతాం, శరీరాశ ద్వారా పడిపోతాం, ధనాపేక్ష వల్ల పడిపోతాం, మూర్ఖముగా ప్రవర్తించడం ద్వారా మనము పడిపోతాం. ఇవన్నీ అపవాది మనకు మరి ఆశగా చూపి ఈ రకంగా పడగొట్టేస్తాడు. కానీ పడిపోయినా కూడా మనల్ని లేవనెత్తేవాడు ప్రభువైనటువంటి యేసయ్య. దేవుని యొక్క వాక్యములో మనందరూ తెలిసినటువంటి ఒక చిన్న ఉపమానం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికోకి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా ఏమైంది? అక్కడ అతడు దొంగల చేతిలో చిక్కబడి అతన్ని కొట్టి ఎలాగా అతని పరిస్థితి వచ్చేసింది? లేవలేని పరిస్థితి వచ్చింది. ఒక విషయం చెప్పమంటారా? దొంగలు ఏ కక్కుర్తి దొంగలు అనుకుంటా బట్టలు కూడా దెబ్బేశారు అనుకుంటాం మనం. ఎందుకంటే ఆ వ్యక్తిని కొట్టి ఏం చేశారు? అతను ధరించిన బట్టలు తీసేసుకున్నారని చెప్పేసి మనం చదివాం కదా. కానీ విషయం ఏంటంటే అతను చాలా ధనవంతుడు. ఆ బట్టలు చాలా విలువైనవి, చాలా అంటే చాలా ఖరీదైనవి. అందుకనే ఆ దొంగలు ఆ బట్టల మీదే వాళ్ళు కన్నేశారు. పడిపోయాడు, స్పృహ లేకుండా పడిపోయాడు. అయితే అటువంటి వ్యక్తిని ఒక సమరయుడు వచ్చి కట్లు కట్టి ఒక పూట కూలిన వాని ఇంటి దగ్గర పెట్టి పరామర్శించి డబ్బులు ఇచ్చి అతనికి వైద్యం చేయించి ఏం చేశాడు? అతను తిరిగి మరలా లేచేటట్లుగా చేశాడు. అవునా? పడిపోయిన వారిని కూడా దేవుడు ఏం చేశాడు? పైకి లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద నుండి ఆయన మనలను లేవనెత్తువాడు. దరిద్రులను నేల నుండి ఆయన పైకి లేవనెత్తువాడు. అనేకమైనటువంటి వచనాలు దేవుని యొక్క వాక్యాలలో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రియుడు ఈ యొక్క ప్రియురాలను ఏం చేస్తున్నాడు? పైకి లేవనెత్తినట్లుగా పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనంలో మనం ఇందాక చదివాము. అదే మాట మరొకసారి చదువుదాం. అరణ్యములో వచ్చిన దేవతే జల్దర వృక్షము కింద నేను నిన్ను లేపి తిని. లేపి ఏం చేశాడో తెలుసా? తన ప్రియుని మీద ఆనుకొని ఉన్నది ఇప్పుడు ఈమె. అదే వచనంలో కనబడుతుంది. ఎక్కడుంది ఇప్పుడు ఈమె? తన ప్రియుని మీద ఆనుకొని ఉన్నది. 7వ అధ్యాయము 1వ వచనంలో చదివితే రాజకుమార పుత్రిక ఏమంటున్నారు? ఈమెను ఇప్పుడు అడవిలో ఒక ద్రాక్ష తోట కాచుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈమె, ఎండకి నల్లగా అయిపోయినటువంటి ఈమె, గొర్రెలు కాచుకుంటున్నటువంటి మరి వేషములో ఉన్నటువంటి సొలొమోనును ప్రేమించిన తర్వాత ఈమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఒక రాజు కుటుంబములోనికి, రాజభవనములోనికి ఆమె వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే జల్దర వృక్షం అనేది ఎక్కడ ఉండాల్సింది?
తోటలో ఉండవలసింది ఎక్కడికి వచ్చేసింది? అడవిలోకి వచ్చేసింది. అంటే పరలోకంలో ఉండవలసినటువంటి యేసు ఎక్కడికి వచ్చేసాడు? పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? అపవాది అనేవాడు ఈ భూమి మీద ఉన్న వారిని పడగొడుతున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్న వారిని పడగొడుతున్నాడు. ఈ భూమిని వాడు ఎలా చేసేసాడు? అడవిలాగా చేసేసాడు. అయితే పడిపోతున్న వారిని మరలా తిరిగి లేపటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తిరిగి లేపటానికి, లేపి ఆయన మీద ఆనుకునేటట్లుగా చేయటానికి, పరలోకంలో ఆయన ఎక్కడున్నాడో మనము కూడా అదే ప్రాంతములో ఉండేటట్లుగా చేయటానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి ఏ విషయాల్లో పడిపోతున్నామో గ్రహించుకుందాం. 5 అంశాలు చెప్పాను. ఒకవేళ మనం కూడా పడిపోతున్నామేమో జాగ్రత్త పడదాం. మనం పడిపోతున్నా కూడా మనకు తెలియదు పడిపోతున్నామా అని, కానీ అపవాది పడగొడతా ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా, ఆయనకి ఇష్టలుగా పడిపోకుండా మనల్ని మనము కాపాడుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా పడిపోతే దేవుని మీద ఆధారపడితే దేవుడే నిన్ను లేపువాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించి ఆయనకు ఇష్టలుగా మనము ముందుకు నడుచుకుందాం. కొద్ది మాటలు మన వెనుకిడలు దేవుడు ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో, ఆరాధనలో దేవా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో సహాయం చేశారు. మీకు వందనాలు. మీరు చేసిన మేలును బట్టి, మీరు దీవించిన దేవా మరి ఆశీర్వాదాలను బట్టి నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో నీకు కానుకలు సమర్పించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా నీ బిడ్డలుగా, నీకు ఇష్టలుగా మేము జీవించలాగున, నడుచులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో దేవా సంఘంలో మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలందరూ బట్టి వందనాలు. దేవా నీ యొక్క సహాయమును వారికి అనుగ్రహించండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ సహాయం చేశారు, అందరి బట్టి మీకు వందనాలు. అలాగే ఎండల వల్ల ఎవరికి ఎటువంటి బలహీనత రాకుండా నీ ప్రత్యేకమైన కాపుదల ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రార్థన చేయుచున్నాం. ఈ వారంలో జరబోయే పనుల్లో, కార్యక్రమాల్లో, ఆరోగ్య విషయాలలో, సమస్త విషయాలలో తోడుగుండి సహాయం దయచేయమని దేవా నీ బిడ్డలుగా, నీ బిడ్డలమైన మేమందరము నీ మందిరం విడిచి మా గృహాలకు వెళ్ళుచూ ఉండగా నీ మెండిన దేవునులతో ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.